రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే. అందరూ చూస్తుండగా జనం మధ్యలోన హత్య చేసేంత ధైర్యం అసలు ఎలా వస్తుంది అనేది మనకు ఊహించుకుంటేనే భయంగా అనిపిస్తుంది. అసలు ఎలా చేస్తారు? వాళ్ళ సైకాలజీ ఎట్లా ఉంటుంది? అసలు ఇలాంటి హత్యలు చేయడానికి గల కారణాలు ఏంటి? సో తాజాగా కర్ణాటక మంగళూరులో జరిగిన ఒక అమ్మాయి హత్య అత్యంత పైశాచికంగా, అత్యంత దారుణంగా జరిగింది. అసలు ఎవరు అబ్బాయి? ఎందుకు అమ్మాయిని చంపాల్సి వచ్చింది? అది కూడా జనం తిరిగే చోట పబ్లిక్‌గా బస్ స్టాండ్‌లోనే. సో ఇదైతే మనం మాట్లాడదాం ఒకసారి. అసలు కేసు స్టేటస్ ఏంటి? మరి దొరికాడా దొరకలేదా? అమ్మాయి పరిస్థితి ఏంటి అని. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే నమస్తే. సార్. ఏం సార్ అంటే బస్ స్టాండ్‌లో అంత నిర్దాక్షిణ్యంగా నరికి చంపాల్సిన అవసరం అసలు ఎవరా అబ్బాయి? ఇది కర్ణాటకలో జరిగిందండి. ఆ వీడియో చూస్తే ఒళ్ళు ఆ! జలధరిస్తది ఒక్కసారిగా. అంటే ఆ అమ్మాయి పరిగెత్తుంది. అతను పెద్ద తలవారు, అది కూడా మామూలు కత్తి కాదు. అది పనిగా తెచ్చుకున్నాడు అతను. హ్మ్. పెద్ద తలవారు. దాన్ని తీసుకొని ఆ అమ్మాయిని కొట్టేసరికి ఒక్కసారిగా అమ్మాయి కుప్పకూలిపోయింది. తర్వాత కూడా నరికాడు. అక్కడి నుంచి పారిపోయాడు. హ్మ్. సో ఇది అందరూ అక్కడున్న ఒక అతను కారు నిలిపి అతనేదో లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అతను కూడా పరిగెత్తి ఆపడానికి ట్రై చేశాడు. అతని మీద కూడా ఇతను కత్తి చూపించాడు. దాంతో అతను కొద్దిగా వెనక్కి తగ్గాడు. ఈ లోపల నరికేసి వెళ్ళిపోయాడు. అతను కూడా మీడియాతో మాట్లాడాడు. అలాగే నేను కన్నడలో చాలా వీడియోలు కూడా చూశాను. వాళ్ళ మదర్ వాళ్ళు మాట్లాడింది, వాళ్ళ అన్నీ చూశాను నేను. సో అసలు ఏంటి, ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇలాంటి వెనక అటువంటి అబ్బాయి సైకాలజీ ఏంటి, సో ఈ అమ్మాయి కానీ లేకపోతే వీళ్ళ బంధువులు అమ్మ నాన్న కానీ ఏం చేసి ఉండాల్సింది ప్రివెంట్ చేయడానికి, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ అబ్బాయి పేరు చేతన్ అండి, 22 ఏళ్ళు. ఈ అమ్మాయి పేరు లావణ్య, 21 ఏళ్ళు. ఇది దక్షిణ కన్నడ జిల్లాలో జరిగింది. బంట్వాల్ అనే ఒక స్మాల్ టౌన్ ఉంది. ఇది ఒక రకంగా సబర్బన్ అనొచ్చు. అంటే మంగళూరుకి 25 కిలోమీటర్ల దూరంలో ఈ బంట్వాల అనే ఒక చిన్న టౌన్, అంటే ఒక 70,000 మంది పాపులేషన్ ఉంటారు, అది ఉందన్నమాట. అక్కడ జరిగింది ఇది. ఈ అమ్మాయి యాక్చువల్గా ఒక చిన్న నర్సింగ్ హోమ్ లాంటి ల్యాబ్ లాంటి దాంట్లో జాబ్ చేస్తుంది. 5 నెలలు అయింది జాబ్లో చేరి కూడా. ఈ అబ్బాయి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాడు. ఈ అబ్బాయి వీళ్ళ బంధువే. వీళ్ళిద్దరి మధ్య లవ్ నడిచింది కొద్ది రోజులు. 4 ఏళ్ళుగా వీళ్ళు విడిపోయారు. 4 ఏళ్ళకి ముందు విడిపోయారు. దగ్గర బంధువే అబ్బాయి. అయితే విడిపోయినప్పటి నుంచి కూడా ఈ అమ్మాయి పాటికి అమ్మాయి ఉంది, అబ్బాయి ఉన్నాడు. కానీ అప్పుడప్పుడు అబ్బాయి మెసేజ్లు పెడుతున్నాడు ఈ అమ్మాయికి. ఈ అమ్మాయి రిప్లైలు ఇవ్వట్లేదు. వీళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు, వాడిని కంప్లీట్గా ఇగ్నోర్ చేసేయి, ఇష్టం లేదన్నప్పుడు వాడిని ఎంగేజ్ చేయకు అని చెప్పారు. అట్లాగే నడుస్తుంది. అయితే ఈ మధ్య ఏమైందంటే ఈ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారు, పెళ్ళి ఫిక్స్ అవ్వబోతుంది. అదే అతనికి తెలిసింది. అది తెలిసి మెసేజ్లు పెట్టడం మొదలుపెట్టాడు. నువ్వు పెళ్లి చేసుకోకు, నువ్వు నన్నే పెళ్లి చేసుకో అని. నాకు వద్దనుకున్నాం కదా, మళ్ళీ నేను నిన్ను చేసుకోను, నాకు నువ్వు అంటే ఇష్టం లేదని ఈ అమ్మాయి. ఎందుకంటే అతను ముందు నుంచి కూడా కొంత సైకిక్గా బిహేవ్ చేయడం, ఈ అమ్మాయికి హర్ట్ చేయడం, ఇవన్నీ చేస్తున్నాడు. సో ఇతనితో లైఫ్ బాగుండదు అనేది అమ్మాయికి అర్థమైంది. సో దాంతో మెల్లమెల్లగా అమ్మాయి దూరం అయిపోయింది. అది అతను భరించలేకపోయాడు. రెండోది, ఇప్పుడు తనకి పర్మనెంట్గా దూరం అయిపోతుంది, నాకు దక్కనమ్మాయి వేరే వాళ్ళకి దక్కుతుంది అన్న ఒక దీంతో మెసేజ్ పెట్టాడు. మార్నింగ్ కూడా పెట్టాడు, నేను ఇట్లా, అతనికి ఆల్టో కారు ఉంది, కారులో వస్తున్నాను, నువ్వు ఈరోజు కలవాలి, మనం మాట్లాడుకోవాలని మెసేజ్ పెట్టాడు. ఈ అమ్మాయి రిప్లై ఇవ్వలేదు. దాంతో ఈ అమ్మాయి ఏంటంటే జాబ్ అయిపోయింది, అరౌండ్ 5:40 ఆ ప్రాంతంలో కల్లాడ అనే ఊరికి వెళ్ళబోతుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి కల్లాడ నుంచి బయలుదేరింది. వాళ్ళ కక్కే పొడవు అనే ఒక ఊర్లో ఉంటుంది ఈ అమ్మాయి, వాళ్ళ విలేజ్లో ఉంటుంది. అక్కడ నుంచి రోజు బస్సులో వచ్చి, గవర్నమెంట్ బస్సులో కేఎస్ఆర్టీసీలో వచ్చి జాబ్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ బస్సు ఎక్కి ఇంటికి పోతుంది. ఇది డైలీ రొటీన్ అమ్మాయి. ఇతనికి తెలుసు, గతంలో కూడా ఇతను ల్యాబ్ దగ్గరికి వెళ్ళి కూడా గొడవ చేశాడంట. అంటే ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాయి అమ్మాయి. అప్పుడు కూడా గొడవ అయ్యి అక్కడ వాళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి తనకి సర్ది చెప్పి పంపించారంట. అది కూడా జరిగింది. అంటే 2-3 సార్లు ఈ గొడవలు జరిగాయండి. వీళ్ళిద్దరి మధ్య ఇది నడుస్తుంది. అంటే అబ్బాయి ట్రై చేయడం, ఈ అమ్మాయి రిజెక్ట్ చేయడం, ఇది జరుగుతుంది. సో ఇతను ఒక ప్లాన్ వేసుకొని వచ్చాడు, ఫైనల్గా అడుగుదాము, ఒప్పుకోకపోతే చంపేద్దాము అనే ఒక ప్రిపేర్ అయ్యి మెంటల్గా బ్యాగ్లో ఈ పెద్ద కత్తిని సంపాదించి కత్తిని పెట్టుకున్నాడు. ఇది పెద్ద తల్వార్ లాంటిది అనమాట. అంటే మనం మటన్ చికెన్ నరుగుతాము, ఆ కైండ్ ఆఫ్ కత్తి. అంటే అతను ఏంటంటే ఒక ప్లాన్ వేసుకొని బస్లో కానీ
లేకపోతే కింద దిగినాక కానీ చంపేయాలి, బస్సులోనే చంపేయాలి అనుకునే వచ్చాడండి అతను. వచ్చి అక్కడ బస్సులో కారు ఎక్కడో పెట్టాడు, వచ్చి కూర్చున్నాడు. ఈ అమ్మాయి పక్క సీటు ఖాళీగా ఉంది, ఎందుకంటే ముగ్గురే ఉన్నారు ఆ బస్సులో. ఆ టైంకి పెద్దగా జనం లేరు, ముగ్గురే ఉన్నారు. బస్సు కూడా ఎక్కడో చివరిలో ఉంది బస్ స్టాప్లో. సో వచ్చి కూర్చున్నాడు పక్కన. దాంతో ఈ అమ్మాయికి ఒక్కసారిగా భయం స్టార్ట్ అయింది. భయం స్టార్ట్ అయ్యి వాళ్ళ అక్కకు ఫోన్ చేసింది. అక్క ఇతను వచ్చి ఇక్కడ కూర్చున్నాడు చేతను అది ఇది అంటే, ఆమె వాళ్ళ హస్బెండ్ని పిలిచింది. ఆమెకి ఏం చేయాలో తెలియదు. పిలిస్తే హస్బెండ్ ఫోన్లో, అంటే వీళ్ళ బావ, ఈ పాప లావణ్య వాళ్ళ బావ ఫోన్ తీసుకొని వాడికి ఇవ్వు నేను మాట్లాడతాను అంటున్నాడు. అప్పటికే వీళ్ళిద్దరి మధ్య గొడవ అయింది, గట్టి గట్టిగా అరుచుకున్నారు. ఈ అమ్మాయి గట్టిగా అరిసింది, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా వెంట పడద్దు అది ఇదని ఈఎంఐ అరిసింది. వాడు నాకేం తక్కువ, నన్ను ఎందుకు నువ్వు ఇష్టపడు, నాతో ఎందుకు పెళ్లి చేసుకొని వాడు అరుస్తున్నాడు. ఇలాగ కొంత గొడవ అయింది. గొడవ అయిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేయాలో తెలియక వాళ్ళ అక్కకి చేస్తుంది. వాళ్ళ బావ తీసుకొని వాడికి ఇవ్వు అంటున్నాడు. ఈ లోపల అతను కత్తి తీశాడు. అంటే వాడికి అర్థమైపోయింది ఈ అమ్మాయి ఇంకా చేయదు, వీళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తా ఉంది, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అనేది ముందుగానే వాడు ప్రిపేర్ అయ్యి వచ్చాడు. ఎస్ అంటే ఓకే, నో అంటే చంపేయాలి అనేది ప్రిపేర్ అయ్యి వచ్చాడు. కాబట్టి కత్తి తీసి అమ్మాయిని నరకపోతే అమ్మాయి తోసేసి పరిగెత్తుకుని బస్సు దిగి పరిగెత్తింది. సో అమ్మాయికి కూడా అంటే ఇట్లాంటి ఏజ్ కూడా, అమ్మాయి వయసు ఎంత 21, ఎలా డీల్ చేయాలో ఎలా తెలుస్తుంది, వాడి దగ్గర కత్తి ఉంది, ఏం చేయాలో తెలియక దుబ్బి కిందకు పరిగెత్తింది. వాడు ఇమీడియట్గా కిందకి వచ్చాడు. కిందకు వస్తే అక్కడంతా ఖాళీగా ఉంది, పరిగెత్తుంది, అరుస్తుంది. వీడు కూడా వెంటబడి వీడి వేగం, అమ్మాయి వేగం పొంతం లేదు, ఎందుకంటే వీడు పొడుగ్గా బలంగా ఉన్నాడు. సో పరిగెత్తి ఇంకా ఒక్క వేటికి అది, ఎందుకంటే పెద్ద కత్తి కదా, వేసాడు, కింద పడిపోయింది. అక్కడ ఇంకా నరికాడు, పారిపోయాడు. సో ఇది అందరూ షాక్ అయ్యారు. దాని తర్వాత అక్కడ ఉన్న ఇందాక చెప్పిన కారు అతనే పోలీసులకి, తర్వాత అంబులెన్స్కి ఫోన్ చేశాడు. అంబులెన్స్ వాళ్ళు వచ్చారు, ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ బ్రాడ్ డెడ్ అని చెప్పారు. అప్పటికి స్పాట్లోనే అమ్మాయి చనిపోయింది చెప్పారు. ఈ లోపల పోలీసులు వచ్చారు, వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ పరిశీలించారు, ఇతను ఫోను ట్రాక్ అంతా చేశారు. తర్వాత మరుసటి రోజు మంగళూరుకి దగ్గరలో ఒక ఊర్లో ఇతను పొలాల దగ్గరలో కూర్చొని కారు ఆపి కూర్చొని ఉన్నాడు. అక్కడ పక్కన చిన్న ప్లాట్ఫామ్ లాగా ఉంటే అక్కడ కూర్చొని ఉన్నాడు. అక్కడ వీళ్ళు పట్టుకుంటే నేను ఇట్లా ర్యాట్ పాయిజన్, ఎలుకల మందు తినేసానని పోలీసులు చెప్పాడు. సో దాంతో ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో ఇప్పుడు బతికాడు అతను, కానీ క్రిటికల్గా ఉంది కండిషన్ అనేది. ఇందాక వార్త చూస్తే క్రిటికల్గా ఉంది కండిషన్ అంటున్నారు. మరి ఇక్కడ ఏంటంటే వాడు కూడా చనిపోవాలని సిద్ధమై, అంటే దొరికిపోతాననే ఫీలింగ్ అయితే అతనికి ఉందని చెప్తున్నారు. సో అతను దానికి కూడా ప్రిపేర్ అయ్యి, అంటే ఆ అమ్మాయి వేరే వాళ్ళకి వెళ్ళి హ్యాపీగా ఉండకూడదు, సో నేను ఎట్లా అమ్మాయి లేకపోతే నేను హ్యాపీగా ఉండలేను కాబట్టి నేను కూడా చనిపోవాలి కాబట్టి ఆ అమ్మాయి కూడా చంపేయాలి అన్న ఒక మైండ్ సెట్కి అతను వెళ్ళిపోయాడు అనేది పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో, జనం చెప్పేది ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మాట్లాడారు. వాళ్ళ అక్క బావ పేరు గౌతము, అతను కూడా మాట్లాడారు. వీళ్ళ నాన్న బాలకృష్ణ, అతను కూడా మీడియాతో మాట్లాడారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ అమ్మాయి ఎప్పుడో రిజెక్ట్ చేసింది, అప్పటి నుంచి ఈ అమ్మాయి అసలు వాడి జోలికి వెళ్ళట్లేదు, తన పనేదో తను చూసుకుని కెరీర్ని బిల్డ్ చేసుకుంటుంది, అందుకని పెళ్లి కూడా ఇప్పుడే వద్దంటే మేము ఆగి ఇప్పుడు పెళ్లి ఫిక్స్ చేసాం, అమ్మాయి కూడా పెళ్లి ఒప్పుకుంది. ఇది వాడికి భరించలేకపోయాడు. వాడు ఏంటంటే ఎక్కడో హోప్ ఉంది, ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవట్లేదంటే మళ్ళీ నాకు దొరుకుతుంది అన్న ఒక హోప్తో ఉన్నాడు. ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటానని అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వాళ్ళు చూడడం మొదలుపెట్టారో ఆ హోప్ ఇతనికి పోయి ఫైనల్ ఈ అమ్మాయిని కన్ఫ్రంట్ చేసి అటో ఇటో తేల్చుకుందామని డిసైడ్ అయ్యి వచ్చాడు. సో వచ్చి ఈ పని చేసిపోయాడు. సో అతన్ని ఎన్కౌంటర్ చేయండి, ఇట్లాగే మనకి ఎక్కడ ఇలా ఉండాలి. అది ఇప్పుడు ఒక వెర్షన్ ఏంటంటే ఆ పాయిజన్ కూడా అతను తీసుకోలేదు, పోలీసులు ఇచ్చారని కూడా అక్కడ టాక్ ఉంది. ఎందుకంటే అతన్ని చంపేయడానికి వీళ్ళే పాయిజన్ ఇచ్చారు. ఎన్కౌంటర్లు ఈ మధ్య కష్టం అవుతుంది కాబట్టి ఆత్మహత్యలు చేయించేస్తున్నారు. ఇది కూడా అదే అనేది కూడా టాక్ ఉంది, కానీ అది ఎవరు నిర్ధారించలేరు. ఏదేమైనా అతని కండిషన్ అయితే క్రిటికల్గా ఉంది. అయితే వీళ్ళ ఇంట్లో వాళ్ళ తప్పు ఏముందంటే, ఇది గతంలో కూడా ఇతను ఇలాగ వచ్చినప్పుడు కేసులు పెట్టి పోలీసుల వరకు తీసుకెళ్ళి అతను కొంత కౌన్సిలింగ్ ఇప్పించి ఇవన్నీ చేస్తుంటే ఇంకొంత బెటర్గా ఉండేది.
కానీ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ అంటే పేరుకు ఉన్నాయి. ఇక్కడ కూడా భూమిక లాంటి సంస్థలు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ సెంటర్లు పెట్టారు. కానీ అవి అంత ఎఫెక్టివ్గా పనిచేయవు. కౌన్సిలింగ్ అనేది ఒక రోజుతో మామూలు పోలీసులు ఏం చేస్తారు, ఒక రోజు పిలిచి ఏదో బుద్ధి మాటలు చెప్పి పంపిస్తారు. దట్ ఈజ్ నాట్ కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ అనేది రోజుల తరబడి జరగాలి, నెలల తరబడి. అంటే ఒక్కొక్క సెషన్ 1 hour అట్లా జరుపుతూ ఉండాలి. అది వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకురావాలి, ఇవన్నీ ఉండాలి. రెండోది ఇలాంటి లవ్ స్టోరీలో మామూలుగా ఎరోటోమానిక్ అంటారనమాట సైకాలజీలో. అంటే ఒక మ్యానిక్ బిహేవియర్ వచ్చేస్తుంది వీళ్ళకి, ఒక డిల్యూజనల్ అటాచ్మెంట్ అంటారు. ఆ అమ్మాయి లేకపోతే మేము బతకలేను, నాకు లైఫ్ లేదు అన్నది, దీన్నే టిల్టెడ్ లవ్ అని కూడా అంటారనమాట. అంటే ఒకరు లేకపోతే ఒకరు ఉండలేమని, ఫ్యూజన్ లవ్ స్టోరీ. సో దీనివల్ల ఏమవుతారంటే అతని మైండ్ అంతా కూడా సైకిక్ అయిపోతుంది. రెండోది నార్సిస్ట్, మగవాళ్ళకి ఈగో ఎక్కువ ఉంటుంది, మేల్ ఈగో. అదే ఆడవాళ్ళు ఇలా చంపని మనం చూడం. లవ్ కోసం వేరే లవ్ అఫేర్ కోసం చంపుతారు, కానీ ఇలా నాకు దక్కనవాడు ఇంకొకరికి దక్కకూడదని ఆడవాళ్ళు చంపరు. వీడి కాబట్టి గొట్టంగానే ఇంకొకరిలే అనుకుంటారు వాళ్ళకి. కానీ వాళ్ళ మగవాళ్ళకి ఎందుకంటే వీళ్ళకి నార్సిసిస్టిక్ ఈగో అంట, ఇంజురీ అంటారు. ఈ నార్సిసిస్టిక్ ఇంజురీ ముఖ్యంగా నార్సిజం ఎక్కువ మందికి ఉంటుంది. అంటే నేనే గ్రేటు, నాకంటే మించిన వాళ్ళు లేరు, సో నా అంత బెటర్ పర్సన్ని ఏమై రిజెక్ట్ చేస్తుంది. ఈ రిజెక్షన్ని తట్టుకోలేరు అన్నమాట. సో ఈ రిజెక్షన్ని తట్టుకోలేనప్పుడు ఏం చేస్తారంటే నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు అన్న ఒక యాంగిల్కి వెళ్ళిపోతారు. రెండోది చావడానికి సిద్ధమైపోయినాక ఇంక వాడు బస్ స్టాండ్లో చంపామా లేకపోతే పబ్లిక్గా అవన్నీ పట్టించుకోడు. సో వాడు ఎక్కడైనా వాడికి ఇదే అనుకూలంగా దొరికింది. ఎందుకంటే ఈ అమ్మాయి ఇంటి దగ్గర అంటే కష్టం, ఇక్కడైతే ఒంటరిగా వెళ్తుంది. బస్సులో వాడు 2-3 రోజులు చూస్తుంటాడు, ఈ అమ్మాయి ఎక్కడం ఇవన్నీ కూడా పరిశీలించుంటాడు. ఇదే బెస్ట్ అనుకొని అతను అనుకున్నాడు. దొరికిపోతానని తెలుసు, చనిపోతానని కూడా అతనికి తెలుసు, దానికి సిద్ధమైపోయాడు. అందుకనే ఇది జరిగింది. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏమన్నా కొద్దిగా ముందుగా కొంత పోలీసు ఇది తీసుకుంటే కొంతవరకు బెటర్ ఏమో. ఒక్కోసారి అది కూడా ఫ్లేర్ అప్ అవుతుంది, నా మీద పోలీస్ కేసు పెడతావా అని చెప్పి మళ్ళీ కూడా చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి మనకి. సో ఏదేమైనా అతనికి ప్రాక్టికల్గా సైకలాజికల్ కౌన్సిలింగ్ అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పించుంటే బాగున్నాయి. యాక్చువల్గా ఇతను నేను బెంగళూరులో త్వరలో వెళ్ళి జాబ్ చేస్తానని కూడా ఇంట్లో చెప్పాడంట. సో అంటే అతను మానసికంగా అతని వల్ల కాలేదు, ఈ అమ్మాయి లేకుండా నేను బతకలేను అన్న దీంట్లోకి వెళ్ళిపోయాడు.